హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. విజయవాడలో వరద మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరదల్లో గల్లంతైన కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. అయిన వారి ఆచూకీ కోసం బంధువులు వెతుకుతున్నారు. విజయవాడ మార్చురీకి వస్తున్న మృతదేహాలను పరిశీలన కోసం వస్తున్నారు. మృతదేహాల్లో తమ వారు ఉన్నారేమోనని ఆదుర్దాగా చూస్తున్నారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. తమవారో కాదో తెలుసుకోలేని దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 32 మంది మృతి చెందారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరదలతో తప్పిపోయిన వారిని వెతుకుతున్నారు. మార్చురీకి తీసుకొస్తున్న మృతదేహాల్లో తమ వారు ఎక్కడ ఉన్నారో అని చూస్తున్నారు. దిక్కు తోచని స్థితిలో పిల్లలు ఉన్నారు. 5 రోజుల నుంచి మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు. వరదల్లో కొట్టుకుపోయి బతికి ఉన్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్న ఒక్కరోజే సుమారు 12 మృతదేహాలు అప్పగించారు. విజయవాడ మార్చురీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విజయవాడలో వచ్చినటువంటి వర్షాలు, వరదలు నీటినే మిగిల్చాయి. ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితి. అందులో కొంతమంది గుర్తిస్తే మరికొంతమంది ఇంకా వాళ్ళ ఆచూకీ దొరకడం లేదు. ప్రస్తుతం విజయవాడ మార్చురీ వద్ద శవాల కోసం వాళ్ళ యొక్క బంధువులు వేచి ఉంటున్నటువంటి దృశ్యాలు కలిచివేస్తున్నాయి. చాలామంది వరదల్లో కొట్టుకుపోయి ఎక్కడెక్కడో బురదలో తేలుతున్నటువంటి పరిస్థితి. అవి కూడా 3-4 రోజుల తర్వాత బయటకు వస్తుండటంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మార్చురీ వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫ్రీజర్లో బాడీని గుర్తించే పనిలో ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే ఇక్కడ మార్చురీ సిబ్బంది చెప్తున్న ప్రకారం వరదల్లో కొట్టుకుపోయి వచ్చినటువంటి మృతదేహాలు సుమారు 25 మంది వరకు కూడా వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. గుర్తించిన బాడీలను వెంటనే సమాచారం ఇవ్వడం, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మృతదేహాలు దొరకకపోవడం, ఇంకా మిస్సింగ్ కేసులోనే ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు బతుకున్నారో చనిపోయారో కూడా తెలియని పరిస్థితులు కూడా ప్రస్తుతం ఇక్కడ మనకి కనిపిస్తుంది. సండే మార్నింగ్ 9-9:30 ఈ టైంలో వరదలో తప్పిపోలేదు, కొట్టుకుపోయారు వరదలో. ఆచూకీ ఏం లేదు. ఈ రోజుకి వాళ్ళకి ఆదివారం నుంచి ఈ రోజు వరకు డైలీ వస్తూనే ఉన్నాం అక్కడికి మార్చురీ దగ్గర కనుక్కుందామని. డైలీ వస్తున్నాం కానీ లేవు. అంటే మాది కాదు, ఒకటి చూస్తాం. అది నూరాదిరాజపేట అండి. వరద నిన్నటి వరకు అయితే వాటర్ ఉంది. ఈ రోజు కొంచెం నార్మల్ అయిందంట. మళ్ళీ పొద్దున్న మళ్ళీ వర్షం వచ్చింది లైట్ గా. మళ్ళీ లైట్ మళ్ళీ వరద నీరు వచ్చిందని చెప్పారు అన్నమాట. ఫోన్ చేస్తే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? మిస్సింగ్ కేసు పెట్టించారా? స్పందిస్తున్నారు పోలీసులు అయితే స్పందిస్తున్నారండి. నిన్న ఒక డెడ్ బాడీ దొరికిందని నిన్న సహకరించట్లేదు అనమాట. నిన్న డెడ్ బాడీ దొరికిందని చెప్పి వెరిఫికేషన్ కోసం అని పిలిచారు. మేము వెళ్ళాము. తర్వాత అది మాది కాదు అనేసి అన్నాం. అప్పటికే మేము 2 రోజుల ముందే చూసాం. సోమవారం ఏమో చూసాం మేము. నిన్న మా మామయ్య గారికి 40 నుంచి 45 మధ్యలో ఉంటుంది. కన్ఫామ్ గా ఏజ్ అయితే చెప్పలేం కానీ 40 నుంచి 45 మధ్య ఉంటుందండి. ఇంటికి ఆధారం ఆయనేనండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. రీసెంట్ గా అమ్మాయికి మ్యారేజ్ అయింది. అబ్బాయి ఇంక చదువుకుంటున్నాడు. ఇంకా చాలా వరకు శవాలు కూలిన స్మెల్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పి అక్కడ స్థానికులు బ్యాడ్ స్మెల్ అయితే నిన్నటి నుండి విపరీతంగా వస్తుంది. మొన్నటి వరకు వాటర్ ఉంది కాబట్టి ఏమనిపించలేదు, ఫ్లో ఉండేది. నిన్న కొంచెం వాటర్ తగ్గింది కదా. నిన్నటి నుంచి అయితే అసలు బ్యాడ్ స్మెల్ అసలు మిస్సింగ్ కేసులు అయితే ఏమని మనకి అంతగా తెలియదు. 1-2 మిస్ అయ్యి దొరికాయి అన్నారు. ఒకటి శవం దొరికింది. ఒకటి మా మాయతో పాటు 2 వచ్చారు బండి పైన. మా మాయతో పాటు వచ్చిన ఆయన బతికాడు. ఈయన కొట్టుకుపోయారు. ఆయన కూడా 9:30కి ఏమో కొట్టుకుపోతే చెట్టు ఏదో పట్టుకొని ఉంటే మళ్ళీ రెస్క్యూ టీము 12:30కి ఏమో వచ్చి ఆయన సేవ్ చేశారు. ఆయన అప్పుడు వచ్చి ఇంటికి వచ్చి చెప్పాడు అనమాట. ఇంకా నాతో పాటు వచ్చాడు ఇంటికని. రాలేదంటే అక్కడి నుంచి మేము ఎతకడం స్టార్ట్ చేసాం 12:30 ఈ టైంలో.
అప్పటికే మాకు వాటర్ ఇక్కడికి వస్తుంది. అంటే సింగనార్ అదే రాజరాజపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి వాటర్ ట్యాంక్ దగ్గర అప్పటికే ఇక్కడికి వస్తుంది వాటర్. అక్కడికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్నారు అంతే. ఎఫ్ఐఆర్ అదేం లేదు, వైట్ పేపర్ మీద రాసుకున్నారు అంతే, పేరు, ఏజ్, ఫోటో. ఇప్పుడు వరకు బాడీ ఐడెంటిఫై అయితే అవ్వలేదు. ఈ రోజుకి ఇవాళ 5 రోజులు, ఆదివారం ఉదయం 9:09 అంటే ఈ రోజుకి 5 రోజులు గడిచిపోయింది. మహాప్రస్థానం వెహికల్స్ కూడా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజే ఇక్కడ నుంచి మొత్తం 12 డెడ్ బాడీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇంకా మార్చిలో ఆ బాక్సుల్లో 8 మృతదేహాలు ఉన్నాయి. అవి కూడా పూర్తిగా డీకంపోజ్ అయ్యి గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఎవరైతే అనుమానం ఉన్నాయో తప్పిపోయిన అంటే వరదలు కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, సమాచారం ఇచ్చి ఇక్కడ రప్పిస్తున్నారు. వాళ్ళు కూడా గుర్తుపట్టే పనిలో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం అంబులెన్స్ డ్రైవర్లు అదేవిధంగా మహాప్రస్థానం డ్రైవర్లు కూడా ఇక్కడ ఉంటున్న పరిస్థితి. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ మార్చి నుంచి. ఆయన ఉన్నాడు, ఇద్దరు కలిసే వచ్చారు. ఆయన ఇద్దరు బండి మీద వచ్చారు. బండి డాబా కొట్ల దగ్గర వదిలేసి నడుచుకొని వచ్చేసారు. నడుచుకుంటూ వచ్చి ఇద్దరు వచ్చారు. ఆయన 2 గంటల తర్వాత వచ్చి చెప్పాడు మాకు. వీళ్ళు ఉదయం 10 లోపు ఎప్పుడో జారిపోయారు. ఆయన మాకు 12ంటికి వెళ్ళి వచ్చి చెప్పాడు. చెప్పడం ఆయనేమో ఏమో ఈయన వచ్చాడో లేదో నా వెనకాల చూడలేదు అన్న. ఇద్దరు కలిసి దిగామని అంటున్నాడు. కాసేపు ఇద్దరం కలవలేదు అని అంటున్నాడు. ఆయన ఇద్దరు వెళ్ళిపోవడం మాత్రం కొట్టుకున్నారండి. మా వాళ్ళు బయట వెళ్తున్నాం, అక్కడ వరకు వెళ్తేనేమో వెళ్ళనివ్వట్లేదు. బోట్లు అడిగితే బోట్లు ఇవ్వట్లేదు. మా వాళ్ళతో వెళ్ళి చూసుకొని ఎత్తుకున్నామన్నా బోట్ సహాయం కూడా లేదు. మామూలు ఎవరు కూడా ఇప్పుడు వరకు వచ్చి చూసింది కూడా లేదు. ఆయన ఉన్నాడు, ఇద్దరు కలిసే వచ్చారు. ఆయన ఇద్దరు బండి మీద వచ్చారు. బండి డాబా కొట్ల దగ్గర వదిలేసి నడుచుకొని వచ్చేసారు. నడుచుకుంటూ వచ్చి ఇద్దరు వచ్చారు. ఆయన 2 గంటల తర్వాత వచ్చి చెప్పాడు మాకు. వీళ్ళు ఉదయం 10 లోపు ఎప్పుడో జారిపోయారు. ఆయన మాకు 12ంటికి వెళ్ళి వచ్చి చెప్పాడు.